ఉమ్మడి మెదక్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో గాలి దుమారంతో కూడిన వర్షం పడుతోంది. నర్సాపూర్, శివంపేటలో మోస్తరు వాన పడింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో వడగండ్లు పడుతున్నాయి. అటు దుబ్బాకలోనూ వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో గాలి దుమారంతో కూడిన వర్షం పడుతోంది. నర్సాపూర్, శివంపేటలో మోస్తరు వాన పడింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో వడగండ్లు పడుతున్నాయి. అటు దుబ్బాకలోనూ వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలపై డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీధర్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఏంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాల పరిస్థితి? నెక్స్ట్ ఫోర్కాస్ట్ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి కూడా చల్లటి అయితే వేడి వాతావరణం నుంచి చల్లటి వాతావరణంలోకి మారింది. చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షపాతం కాకపోయినప్పటికీ కూడా ఉరుములు, ఎదురుగాలతో పడ్డ కొద్దిపాటి రాళ్ల వాన అయినప్పుడు కూడా తీవ్రంగా జనాన్ని భయపెట్టే స్థాయిలో ఆ రాళ్ల వాన కూడా పలు చోట్ల నమోదైంది. గతంలో కూడా అంటే గత 15 రోజుల క్రితం కూడా ఈదురుగాలు, అకాల వర్షాల కన్నా ఈదురుగాలతో చాలా చోట్ల ప్రమాదాలు కావచ్చు, పంట నష్టం ఎదుర్కొన్నారు ఉమ్మడి మెదక్ జిల్లా వాసులు. మరోసారి ప్రత్యేకించి సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ప్రాంతం కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలు కావచ్చు, మెదక్ జిల్లాలోని నర్సాపూర్, శివంపేట ఈ ప్రాంతాల్లో కూడా ఈదురుగాలతో కూడిన వర్షానికి చాలా చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. ఇప్పటికీ ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా వరకు గ్రామాల్లో కావచ్చు, ఇటు పలు ప్రాంతాల్లో ఇటు ఏదైతే ఈ రోజు రేపు కూడా నిన్నటి నుంచి చల్లటి వాతావరణం ఉంది. కానీ ఈ రోజు రేపు కూడా భారీ వర్షపాతం అయితే లేకపోయినప్పటికీ ఈదురుగాలతో కూడినటువంటి ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు ప్రమాద హెచ్చరికలు కూడా చెప్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ప్రత్యేకించి పంట నష్టం విషయంలో గతంలో కూడా ఇటు ఎక్కువగా మొక్కజొన్న పంట మొత్తం నేల కొరిగిన దృశ్యాలు గత 15 రోజుల క్రితం ఈదురుగాలతో కూడినటువంటి వర్షాల ఇబ్బందులు పడ్డారు రైతులు. ప్రస్తుతం ఇప్పటి కూడా అయితే వరి కోత వచ్చే దశకు మధ్య దశలో ఉంది. ఈ నేపథ్యంలో ఎదురుగాలతో కొంత ఇబ్బందులు పడతామని చెప్తున్నారు. ప్రత్యేకించి ఇటు మొక్కజొన్న కావచ్చు, పొద్దుతిరుగుడు పంట కూడా ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉంది. ఈ ఎదురుగాలతో కూడిన వర్షాలకు మొక్కలన్నీ కూడా అయితే పంటంతా కూడా నేల వాలిపోయి ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి ఇటు నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారీగా రాళ్ల వాన కూడా పడింది. ఏదైతే భారీ సైజులో రాళ్ల వాన కూడా వడగండ్ల కూడా కూర్చున్న నేపథ్యంలో పంట అంతా కూడా పంట కావచ్చు, ఇటు రేకుల ఇల్లు కూడా కొన్ని రేకుల ఇల్లు కూలిపోవడం కావచ్చు, ఇట్లాంటి ఘటనలు కూడా జరిగినాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలు కూడా ఎక్కువగా ఈ వడగళ్ల వర్ష తీవ్రత కనిపించింది. దుబ్బాక మండలం రామక్కపేట కావచ్చు, ధర్మాజిపేట పలు ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం వర్షం పడుతుంది, రాళ్ల వాన పడుతుంది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే ఈ రోజు రేపు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఈ ఉరుములు అయితే ప్రత్యేకించి గొర్రెల వచ్చి వీరంతా కూడా అడవుల్లోకి అయితే పశువుల మేపేందుకు వెళ్లే వారంతా కూడా ఉరుములు కావచ్చు, మెరుపులతో కూడినటువంటి పిడుగుపాటు ప్రమాదాలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఓవరాల్ గా ఉమ్మడి మెదక్ జిల్లాను మరోసారి ఎదురుగాలతో కూడినటువంటి వడగళ్ల వాన రైతులను కావచ్చు, జనాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.